ప్రార్థన చేద్దాం. అందరూ నమస్కరించండి, చేతులు జోడించి కళ్ళు మూసుకుని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు బాబు అని అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. సకల కృపానిదేగు దేవా యేసు ప్రభువా మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము, మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేసిన రీతిగా ఎంతవరకు మీరు నడిపించారు. ఈ సమయంలో పరలోకం నుండి మీరు మాతో మాట్లాడతారని మేమందరం ఆశతో ఉన్నాం. పైనుండి నీ వాక్యం మాకు దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. నీ దైవ సన్నిధి మాకు దయచేయండి. కీడు మాకు దూరం చేయబాబు. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. బిడ్డలు ఎన్నో ఆశలతో అనుకున్న ప్రతి కార్యమును సఫలము చేస్తావని, ఈ యొక్క ప్రత్యేక దినము నీవు సూచక క్రియలు చేస్తావని విశ్వాసముతోనే మేమందరం వచ్చి ఉన్నాము. ప్రజలందరూ వచ్చి ఉన్నారు. మీరు అద్భుతము చేయండి. ఈ దినము అద్భుత దినముగా దీన్ని మార్చండి. సూచక క్రియ జరిగిన దినముగా దీన్ని మార్చండి. ప్రభు, అనేక మంది అనేక రకాల చీకటి శక్తుల చేత, బంధకాల చేత పీడించబడుతున్నారు. యేసు నామములో విడుదల దయచేయండి. నీ దైవ సహాయము దయచేయండి. సాక్ష్యాల్లో సమర్పణలో నీ సహాయం ఎండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థన మీ నడిపింపు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇంకా ఎక్కువ బాగుంటే ఎలా చెప్పాలి? అబ్బా, క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. అందరు కూర్చోనండి. మీ హ్యాండ్ బ్యాగ్లు దగ్గర పెట్టుకోండి. మీ సెల్ ఫోన్లను సైలెంట్లో పెట్టుకోండి. ఓకే, రెండు చేతులు జోడించి నమస్కరించి ఇలా దండం పెట్టి కుడివైపున వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అలాగే ఎడమవైపున్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నేను అలాగే ఎవరికి చెప్పను, నాకు ఇష్టం ఉండదన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఇష్టం లేదా? ఓకే ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మరి బుధవారం తాడేపల్లిగూడెం వెళ్ళటం జరిగింది. తాడేపల్లిగూడెంలో తైలాభిషేక ప్రార్థన దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రతి నెల మొదటి బుధవారం జరిగే తైలాభిషేక ప్రార్థన ఈ నెలలో 3వ బుధవారానికి మార్చడం జరిగింది. మరి డైరెక్ట్గా నేను హైదరాబాద్ నుండి తాడేపల్లిగూడెం వచ్చి, తాడేపల్లిగూడెంలో జరిగిన పరిచర్యను మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. దేవుడు ఎన్నో వేల మంది ప్రజలను అక్కడ తోడుకుని వచ్చి దేవుని కార్యములు, సూచక క్రియలు ప్రభు ప్రజలకి కనుపరిచారు. మరి తాడేపల్లిగూడెంలో దేవుడు బలమైనటువంటి నడిపింపు అనుగ్రహించి పరిచర్యను ఘనంగా జరిగించారు. ఎన్నో గొప్ప సాక్ష్యాలు మనం చూడగలుగుతున్నాం. ఎన్నో వింతైన కార్యాలు దేశనామలు మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి తాడేపల్లిగూడెంలో వచ్చిన ప్రజలందరి కొరకు చేతులుంచి ప్రార్థన చేసి వారందరికీ దీవెన ప్రకటించి మరలా నేను అక్కడి నుంచి బయలుదేరి ఒంగోలు రావటం జరిగింది. మీరు చూడొచ్చు, ఒంగోలులో జరిగినటువంటి ప్రార్థన కూడికను దేవుడు నిన్నటి దిన మంది ఆశీర్వాదకరంగా జరిగించారు. ఎన్నో వేల మంది ప్రజలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. ప్రియులరా, మరి నిన్నటి దినమందు ఒంగోలులో వచ్చిన ప్రజల కొరకు ప్రార్థన చేసి మళ్ళీ ఒంగోలు నుండి కడప మీ మధ్యకి దేవుడు నన్ను తీసుకుని వచ్చి ఉన్నాడు. ఈరోజు దీవెనల దినము. ఆమేన్. ఈ దినం ఏ దినం ఇది? అందరూ చెప్పండి. మరి మీ ప్రాంతము చాలా దూరంగా ఉంది, కానీ అయినా దేవుడు నాకు డ్యూటీ వేసాడు, నేను రావాలంతే. ఆమేన్. గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ఏ అడవిలో వేసినా ఇల్లు అక్కడ చేయాలి ఉద్యోగం, అంతేనా? నేను చేయనంటాను కుదరదు.
నాకు ముందు ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని అడుగుతారు. ఉద్యోగం వచ్చిన వెంటనే మాకు అది చాలా దూరంగా ఉంది, అక్కడంటే కుదరదు, చేయాలి, మినిమం సంవత్సరం 3 సంవత్సరాలు ఒకే చోట చేయాలని చెప్తారు. ఈ ప్రభుత్వమే ఎంత కఠినంగా ఉంటే ఆయన ఇంకెంత కఠినంగా ఉంటాడు. ఆయన వేసిన డ్యూటీని బట్టి నేను మీ మధ్యకు వస్తున్నాను, చేతులుంచి ప్రార్థిస్తున్నాను. దేవుని కార్యములు మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము మహానందం, మనసారా స్తుతించుటకు మన ప్రభు నామమును, మన ప్రభు నామమును పాడదామా? అందరూ పాడదాం. ఈ దినము మహానందం, మనసారా స్తుతించుటకు మన ప్రభు నామమును, మన ప్రభు నామమును. అందరూ పాడాలి, మరలా పాడదాం. ఈ దినము ఏదో ఒక కార్యం దేవుడు చేస్తాడు. ఈ దినము ఏదో ఒక అద్భుతం చూస్తాం. ఈ దినము ఏదో ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మితే, విశ్వసిస్తే ప్రభుని స్తుతిద్దాం. అందరూ పాడదాం. ఏమేమిచ్చి స్తుతింతు మేలులు నొసగిన నా ప్రభుని. పాడదాం. ఏమి ఇవ్వగలం ఆయనకి? ఏమేమిచ్చి స్తుతింతు మేలులు నొసగిన నా ప్రభుని. సర్వము హృదయము సాయమునిచ్చిన, సాయమునిచ్చిన సంపూర్ణముగా మన ప్రభుకు, సంపూర్ణముగా. చప్పట్లు పెడుతూ అందరూ పడదాం. ఈ దినము మహా విడుదల దినమని, ఆశీర్వాదము పొందే దినమని నమ్మిన వారందరూ గట్టిగా స్తుతిద్దాం. చేతులు పైకెత్తి చప్పట్లు పెడదాం. ఏదో ఒకటి చేద్దామని. అద్భుతం గుర్తుపెట్టుకోండి. మనం మంచి తలంచుకున్నప్పుడు ఎప్పుడైనా చెడ్డ జరిగింది అనుకోండి, మనకి ఒక సిగ్నల్ ఏంటంటే శుభము జరగబోతుంది. అన్యులకి ఏమో అపశుభం, మనకి శుభం. మనకి ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, దాని వెనకాల గొప్ప మేలు ఉంటుందని వాక్యంలో ఉంది. కీడు చాటు దేవుడు మేలు దాచిపెడతాడు. ఆమేన్. మరి అందరం పాడదామా? 1 ఏమని పాడాలి? ఈ అంటే కుదరదు. ఈ దినము మహానందము, మనసారా ప్రభుని స్తుతిస్తాను. ఈరోజు దేవుడు నా పట్ల ఏదో ఒకటి చేస్తాడు. నమ్మితే పాడదాం. 1 2 3. ఈ దినము మహానందం, మనసారా స్తుతించుటకు మన ప్రభు నామమును, మన ప్రభు. పాడండి, పాడదాం. ఈ దినం మీరు పాడాలి. 1 2 3. అబ్బో, వెరీ గుడ్. ఇంకా వాయిస్ లేవాలి. మరలా నేర్పనా? ఈ దినము మహానందం, మనసా చప్పట్లు పైకి కొడదాం. మన ప్రభు నామమును, ఓ యువతి యువకులారా, క్రీస్తేసుని సైనికులారా, ఓ యువతి యువకులా, క్రీస్తేసుని సైనికులారా, నిరీక్షణతో నిత్యారక్షణ ప్రభుని చాటెదము.
ఇచ్చిన ప్రభుని. అందరూ పాడదాం. ఈ దినము మహానందం మనసారా స్తుతించుటకు మన ప్రభు నామమును. మన ప్రభు నామమును. మన ప్రభు నామమును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. స్తోత్రం అని చెప్దాం. అది మనకి 2 సార్లు సిగ్నల్ వచ్చిందంటే 2 అంతల మేలు జరగబోతా ఉంది. ఇక్కడ మనం ఉన్నామా, మనం ఏది అని అనుకుంటున్నామో, ఏ పని మీద ఆలోచన చేసి నలిగిపోతున్నామో అక్కడ ఆల్రెడీ క్రియ జరగబోతా ఉంది. ఏ మనుషుడు మనల్ని బాధ పెట్టబోతున్నాడో ఆ మనుషుడి మీద దేవుని ఆత్మ పని చేయబోతా ఉంది. ఎవరు అడ్డు రాబోతున్నారో వారి మీద దేవుని ఆత్మ పని చేయబోతుంది. ఎవరు నీకు అడ్డు వస్తున్నారో వారి మీద దేవుని ఆత్మ పని చేయబోతుంది. ఎవరు నీకు రాకుండా చేస్తున్నారో అక్కడ దేవుని ఆత్మ పని చేస్తూ ఉంది. నమ్మిన వారితో గట్టిగా చప్పట్లు కొట్టి ఏదో ఒక కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈ దినము చాలా స్పెషల్ దినముగా ఉంది, ప్రత్యేకమైన దినము. ఈ దినము ప్రత్యేకమైన దినము. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీరు ఇంటికి వెళ్ళాక ఏం చెప్పాలి? ఈ దినము ప్రభు దినం అని చెప్పాలి. ఎవరు చెప్తారు? మీ ఇంటి ముందు చెప్తారా? అందరు చెప్పాలి. మీ కుటుంబ సభ్యులకి నా దేవుడు ఏదో ఒక కార్యము చేయబోతున్నాడు. నేను ఒంటరి వాడిని కానీ ఆయన నా పక్షంగా జంటగా ఉన్నాడు. నేను ఒంటరిగా దానిని కానీ ఆయన నా పక్షముగా ఉన్నాడు. నేను సిగ్గుపడను. హల్లెలూయా. ప్రియులరా, మరి మీకు ఒక వింతైన సాక్షిని చెప్తాను. ఒక ఆటో నడుపుతున్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఆయన ఆటో నడుపుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడుకి విమానం నడపాలని ఆశ ఉంది. ఏమి నడపాలని ఉంది? విమానం. ఇక్కడ మన రోడ్డు పక్కన అమ్మే విమానాలు కాదు, ఓకేనా? పైన ఎగురుతుంది కదా, ఆ విమానం నడిపేవాడిని పైలట్ అంటారు. ఏమంటారు? పైలట్. వాళ్ళ తల్లిని తండ్రిని అడిగాడు, అమ్మా నాన్న నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను, ఫ్లైట్ నడపాలనుకుంటున్నాను నేను, మరి నన్ను ఫ్లైట్ నడిపే ట్రైనింగ్ ఇప్పిస్తారా అంటే ఎంత అవుతుంది బాబు అని అడిగింది తల్లి తండ్రిని. 1,20,00,000 అవుతుందట. ఏమవుతుంది? దాని చదువుకున్న తర్వాత దాని ట్రైనింగ్ అవటానికి 1,20,00,000 అవుతుంది. బాబు మనం ఆటో మీద బ్రతుకుతున్నాం, ఆటో మీద వచ్చిన కొన్ని రూపాయలతోటి మనం ఆటో మీదే కదా జీవిస్తున్నాం, మనం చిన్న బ్రతుకు కదా, నువ్వు ఇంత పెద్ద చెప్తే మేము ఎక్కడ చదివించగలం, ఎక్కడ నీకు ట్రైనింగ్ ఇప్పించగలం అని అంటే తల్లిని అన్నాడట, అమ్మ నాకు పైలట్ అవ్వాలని ఆశ ఉందమ్మంటే వాళ్ళ తల్లి చెప్పిందట, ఇదిగో నేను ఉదయాన్నే టీవీలో వాక్యం విన్నాను, ఆరాధన టీవీలో ఇసాక్ పాస్టర్ గారు వాగ్దానం చెప్పాడు, ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నీ కోరిక నెరవేరుతుందో లేదో ఆయన చెబుతాడు, నువ్వు ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళని చెప్పి బస్ టికెట్కి డబ్బులు ఇచ్చి కొడుకుని పంపించింది. ఆ మనుషుడు మన ఉప్పలగుప్తంలో జరిగే తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. వచ్చి నన్ను కలిశాడు. ఏమ్మా అన్నాను, పాస్టర్ గారు నేను పైలట్ అవ్వాలని ఉందండి, మా అమ్మ మీ దగ్గరికి వెళ్ళమందండి, అవుతానా అవునా చెప్పలేను అన్నాడు. ప్రార్థన చేసి దేవుడు మనకిచ్చిన వరం ఏంటంటే ఏం జరగబోతుందో దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే మొన్న నాకు ప్రభు బయలుపరిచింది, 9 కృపావరాలు నువ్వు కలిగి ఉన్నావని దేవుడు చెప్పాడు. నేను 9 వరాలు కలిగి ఉన్నానంటే నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు 9 కృపావరాలు చెక్ చేసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 అన్ని వరాల్లో నేను పని చేయగలుగుతున్నానా, చెప్పింది జరుగుతున్నాయా అని దేవుని సన్నిధిలో అడిగితే 9 కృపావరాలు నాకు తెలియకుండానే వాడబడుతున్నాను. ఎందుకు ఇంత గొప్ప సేవ జరుగుతుందంటే 9 కృపావరాలు అభిషేకం ద్వారా నాకు ఇచ్చినందువల్లే ఆయన నేను ఇన్ని ప్రాంతాలు తిరిగి ఇంత సువార్తను యేసునామాన్ని ప్రకటించగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆ పిల్లవాడిని వంశీని అన్నాను, ప్రార్థన చేసి చిన్న నువ్వు తప్పకుండా పైలట్ అవుతావు, ఫలిస్తావు, ప్రయత్నించంటే వెళ్ళిపోయాడు. దైవజనుడు చెప్పాడు, ఇసాక్ పాస్టర్ గారు చెప్పారు అవుతానని, ప్రయత్నించమన్నారు రైట్ అని.
నేను 9 తైలాభిషేక ప్రార్థనలకి అటెండ్ అవుతాను. ఏమనుకున్నాడు? 9 తైలాభిషేక ప్రార్థనలకు 7 తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అవుతాను, నాకు దేవుడు చేస్తాడు, దైవజనుడు చెప్పాడు అనే ఒక విశ్వాసం తనకు కలిగింది. మనం 7 తైలాభిషేకాలు ఎందుకంటామంటే 7 రకాల వర్తమానాలు విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. 7 తైలాభిషేక ప్రార్థనలో దగ్గరగా 15-20 గొప్ప సాక్ష్యాలు విన్నప్పుడు మన విశ్వాసము బలపరచబడి పరిపక్వత చెందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 7 తైలాభిషేక ప్రార్థనలకి కంటిన్యూ వచ్చాడు. వచ్చిన ప్రతి సమయం సార్ నేను పైలట్ అవుతాను కదండి, దేవుడు తప్పకుండా చేస్తాడు, నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. పాస్టర్ గారు మరి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, నీకు ఎందుకు డబ్బు, నీ దగ్గర లేదు కదా, డబ్బు ఎవరిస్తారు చెప్పాలి మీరు అందరూ. మీరు ఎప్పుడు కూడా డబ్బు ఎలాగొస్తుందని అనకండి, ఎలాగా అనుకోవద్దు. ఎందుకంటే ఆ డబ్బులు ఫైనాన్స్ వ్యవహారం చూసేవాడు ఆయన. నీవు నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేయటమే. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు తప్పకుండా అవుతావు చిన్న అంటే 7 తైలాభిషేకాలకు వచ్చాడు. అద్భుతం ఏంటంటే 7 తైలాభిషేక ప్రార్థనలు కంప్లీట్ అయిన వెంటనే ఆ పిల్లవాడికి పైలట్గా రిజిస్ట్రేషన్ అయ్యింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం. చాలామంది ఎమ్మెల్యేలను అడిగాడు, ఎంపీలను అడిగాడు, మినిస్టర్లను అడిగాడు, నేను ఇది చదువుకున్నాను, నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలనుకుంటున్నాను, విమానం నడిపే ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాను, మీరు నాకైనా ఆర్థిక సహాయం చేయండి అంటే కొందరు చేయలేదు, కొందరు చేస్తామన్నారు. చివరికి ఒక సినీ హీరో సోనూ సూద్ అన్న అతను ఈ మనుషుడికి సహాయం చేశాడు. అద్భుతం చూడండి. వానికి మెసేజ్ పెట్టాడట, నేను ఇలా చదువుకున్నాను, నాకు పైలట్ అవ్వాలనుందంటే ఆ సంస్థ ఈ మనుషుడిని కాంటాక్ట్ అయ్యి చాలా పెద్ద మొత్తంలో సోనూ సూద్ అన్న అతను సహాయం చేశాడు. మన ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడట, నా బ్రతుకు ఇది కాదండి, నేను పైలట్ అవ్వాలని మా పాస్టర్ గారు ఇసాక్ పాస్టర్ గారిని అడిగాను, చిన్న నువ్వు తప్పకుండా అవుతావు, దేవుడే సహాయం చేస్తాడని ప్రార్థన చేసి దీవించారంటే ఆయన అన్నాడట, నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఇసాక్ పాస్టర్ గారు నాకు చూపించు, నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్తావు కదా, అక్కడ నేను వీడియో కాల్లో మాట్లాడతాను, వీడియో కాల్లో అందరిని విష్ చేస్తానంటే చూడండి స్క్రీన్ మీద ఆ సోనూ సూద్ అన్న అతను వీడియో కాల్లో అందరికీ విష్ చేశాడు. ఎందుకంటే నిజముగా ఈ మనుషుడికి జరగబోయేది దేవుడు సేవకుడు చెప్పాడు, చాలా అద్భుతం అని చెప్పి ఆయన నమ్మి విశ్వాసం ఉంచాడు. సోనూ సూద్ కూడా మన ప్రార్థన శక్తికి వస్తానని మాట ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఆసన్నమైంది. తొందరలో రాజకీయ నాయకులే కాదు, సినీ యాక్టర్లే కాదు, ప్రధానులు కూడా వస్తారు. ఇది గొప్ప రాజు సేవ. ఆమేన్ హల్లెలూయా. ఇది ఏ రాజు సేవ? ఇది చెప్పాలి, గట్టిగా చెప్పాలి, యేసు రాజు సేవ. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు మొత్తం మీద ఆయన చాలా సహాయం చేశాడు. సౌత్ ఆఫ్రికాలో మరి పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ట్రైనింగ్లో ఇంకొక అద్భుతం జరిగింది. 3000 అడుగుల ఎత్తులో విమానం నడుపుతుంటే అది సింగిల్ ఇంజిన్ అనమాట. ఇంజిన్ ఆగిపోయింది. ఎక్కడ? 3000 అడుగుల ఎత్తులో ఇంజిన్ ఆగిపోయింది. ఇంజిన్ ఆగిపోయిందని వాళ్ళు ఫోన్ చేసి ఆ విమాన ఆశ్రయానికి ఏటీసీ వాళ్ళకి చెబితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో ఏదో రకంగా జాగ్రత్తగా మీరు అక్కడ సముద్రం ఉంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడో చోట జాగ్రత్తగా ల్యాండ్ అవ్వండి అన్నారు. పైన ఇంజిన్ ఆగిపోతే డోర్ తీసుకుని దిగటానికి ఉంటుందా చెప్పండి? కిందంటే బస్సు అంటే ఆగుతుంది కానీ పైన ఏముంటుంది? పైనుంచి కింద పడితే కోడిగుడ్డు పగిలినట్టు పగిలిపోతాం. అప్పుడు ఆ పిల్లవాడు ప్రార్థన చేశాడు, నీవు నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను క్షేమకరంగా భూమి మీదకి దించి బాబు అని. 3000 అడుగుల ఎత్తులో ఇంజిన్ ఆగిపోయింది. ఫ్లైట్ అలా కిందకి జారిపోతుంటే 600 అడుగుల ఎత్తుకు వచ్చినప్పటికి ఇంజిన్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇది ఎంత గొప్ప కార్యం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది అది విమానం జారిపోయింది అనుకోండి, చనిపోతాడు. చనిపోతే చెప్పిన ప్రవచనం ఏమైపోతుంది? దేవుడు తెరిచిన ద్వారం ఏమైపోతుంది? దేవుని దర్శనం ఏమైపోతుంది? ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద శ్రమ శోధన వచ్చినా కానీ
ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు, అది 100% దేవుడు నెరవేరుస్తాడు. మరి అద్భుతంగా ల్యాండ్ అయింది. తను పైలట్ డ్రెస్సులో, విమానం నడిపే డ్రెస్సులోనే వచ్చి నేను ఇసాక్ పాస్టర్ గారి దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. మన మొదటి గురువారం ఫస్ట్ థర్స్డే ఉప్పుడుగుప్తం వచ్చి ఆ పిల్లవాడు అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఈ సాక్ష్యం వినండి. నా పేరు వంశీ. నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట. ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసానంటే, అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఇలాగ పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాటను వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి, చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000 2 లక్షలు ఉంటాయి, సరిపోదండి. 1,20,00,000 ఉండాలి. అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు. పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనేందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి. ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఏ టైం సోను సూద్ గారు తెలుసు కదండి మీకు. సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని. పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకెందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకూడదు. ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి. నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలీదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని, ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్. 3000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి. అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం, క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి. మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుందన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను. స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి. అది సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక
ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం. దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. దేవుడిని దీవించండి. ఇప్పుడు ఒకప్పుడు నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్ పంపిస్తున్నాను. ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోట నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన అయ్యగారికి నా వందనాలు. దేవునికి ప్రార్థనలుగున్న గాక. నిజంగా పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడే యేసు దేవుడు. హల్లెలూయా చెప్పండి. సేవకుడుగా ఒక వాక్కు మీకు ప్రకటిస్తున్నాడు, నా ద్వారా కార్యము ఆయన జరిగిస్తున్నాడు. ఒక ఆటో డ్రైవరు బిడ్డ పైలట్ చదవటం అంటే, ట్రైనింగ్ అవ్వటం అంటే ఇది దైవ కార్యమే తప్ప మరొక ఏది కూడా కాదు. మీ పిల్లల గురించి మీరు ఏడవకండి. మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తు దేవుడు దాచిపెట్టాడు. మనం దీనులమే కానీ మనం నమ్మిన దేవుడు మాత్రం దీనుడు కాదు, ఆయన బహుగనుడై ఉన్నాడు. ఆమేన్. మీ పిల్లల విషయంలో సేవకుడుగా నా నుండి వస్తున్న మాటను గమనించండి. 100% రాజబిడ్డలుగానే ఉంటారు, సింహాసనాల మీద ఉంటారు, ఆశీర్వాదకరమైన స్థానాల్లో వర్ధిల్లి దేవునికి సాక్షిగా నిలబడతారు. పెంట కుప్పల నుండి దీనుల పైకి ప్రభుడవు నీవే. పెంట కుప్పల పైకి లేపే ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. ఈ పగలు నీ పదసేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదుగో కొండయు నీవే. సాటి లేని నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీరు భయపడకండి. మీరు చేసిన ప్రార్థన ఎక్కడికో పోలేదు, డైరెక్ట్గా దేవుని బుడ్డిలోకి వెళ్ళిపోయింది. మీ కన్నీళ్ళు, మీ కన్నీటి ప్రార్థన డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళినవి. మీరు ధైర్యంగా ఉండండి. ఏదో ఒక సమయము వింత కార్యము చూడబోతారు. భయపడకండి. చనిపోవాలని అనుకోకండి. నేను ఓడిపోయినని అనుకోకండి. నాకు ఎందుకు ఇలా జరిగిందని అనుకోకండి. ఆయన ఒక కార్యము చేయబోతా ఉన్నాడు. కీడు చాటున ఒక మేలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. మరొక సాక్షి వినండి. మరి కాకినాడలో మొన్న 2వ శుక్రవారం అద్భుతం దేవుడు చేశాడు. పెళ్ళైన 23 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పెళ్ళైన 23 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఆమెకి పెళ్ళికి ముందుగానే మెచ్యూర్ అయినప్పటి నుంచి తనలో చాలా శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు తనకు తెలుసు. ఆ అనారోగ్యం ఏంటో. తను పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టకపోయేసరికి నిజమే కదా, నాకున్న బలహీనతలు అలాంటివి, నాకు పిల్లలు పుట్టని డిసైడ్ అయిపోయింది. ఎన్నో తిరిగింది, జరగలేదు. కానీ యేసు నామంలోకి వచ్చాక దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వారు అద్భుతం ఏంటంటే ఈ సాక్ష్యంలో వారికి సంఘ కాపరు ఉన్నాడు. వారు చర్చికి వెళ్తారు. వారు కూడా ఒక మంచి కాపరు ఉన్నాడు. ఈమెకి అందరు చెప్పారట, అమ్మ అక్కడ ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు, ఎందరికో పిల్లలు పుట్టారు, నువ్వు అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారంటే, ఎక్కడికి వెళ్తే పిల్లలు పుట్టడం ఏంటి, ఇంట్లో నేను చేసుకుంటున్నాను కదా, నేను చేసుకుంటే నాకు పుట్టరా ఏమో అంటే, అదే మాట అందరూ ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ ప్రార్థన చేయించుకోండి, ఆయన వాగ్దానం ద్వారా పుట్టాడు అంటున్నారు పాస్టర్ గారు అంటే, వాళ్ళ పాస్టర్ గారు కూడా అందంట, నిజమేనమ్మా, మేము కూడా చాలా సాక్ష్యాలు విన్నాం,
నువ్వు ఇంకోలాగా అనుకోకు. దేవుడు ఒక్కొక్క దైవజనుడి ద్వారా ఒక్కొక్క కార్యం జరిగిస్తాడు. వారి సేవకులు కూడా వారిని ప్రోత్సహించి పంపిస్తే అద్భుతం ఏంటంటే 7 తైలాభిషేకాలకు వచ్చింది. ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ రోగమంతా పోయి ఆ ప్రతి నెల జరిగేటువంటి క్రమము జరుగుతూ వచ్చింది. అప్పుడు ఆ ఇంటి వారు అన్నారట, దేవుడు ఒక కార్యం జరిగించబోతున్నాడు నీకంటే. ఆశ్చర్యకరంగా ఆమె గర్భం ధరించింది, కుమార్తెను ఎత్తుకుని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఎందుకంటే ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఆమెన్. చూద్దామా ఈ సాక్ష్యం. దైవకి అందరికి వందనాలండి. మరి నాకు పెళ్ళి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాలు బట్టి ఎన్నో మెడిసిన్లు వాడానండి, ఎన్నో నాటు వైద్యాలు వాడాను, ఎన్నో రకాలుగా యూఐలు కూడా 2 సార్లు చేయించుకున్నానండి, ఎన్నో రకాలుగా వాడాను. నేనైతే ఆశను వదిలేసుకున్నాను. దేవుని దృష్టిలో నేను సరిగా లేనేమో, ఇంకా అంగీకారంగా లేనేమో అని నేను అనుకునేదానండి. మా అమ్మగారు ఇక్కడ ఇస్సాకయ్య గారు దగ్గరకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు రా అమ్మ అని ఎన్నోసార్లు అన్నారండి. నేను ఎక్కడైనా దేవుడమ్మ, ఎక్కడే దేవుడేటి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని నేను పట్టించుకోలేదండి. మా దైవ సేవకులు కుమార్తె గారు వెళ్దాం జ్యోతి, మనం ఎలాగైనా దేవుడు కార్యం చేస్తున్నాడు, చాలామంది అయ్యగారు కూడా చెప్తున్నారు అన్నారండి. మా అయ్యగారు కూడా ప్రోత్సహించారండి. అప్పుడు వెళ్ళామండి. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 2-3 నేను స్నానాలు అవుతానండి. కానీ ఆ నెల అద్భుతంగా నేను నా మెచ్యూర్ అవని కాంచి కూడా నాకు డేట్స్ సరిగా రావండి. అలాంటిది ఆ నెల నుంచి నాకు 6 నెలలు కరెక్ట్గా డేట్లు వచ్చాయండి. ఆ విశ్వాసంతో మా అమ్మగారు మా తమ్ముడు కూడా అనేవారు, నీకు డేట్లు కరెక్ట్గా వచ్చాయంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్క, నువ్వు ఏదైనా కొంచెం విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా చేస్తాడని ఎవరండి. అలాగే నేను ఎక్కువగా కూడా రాలేదండి. మళ్ళీ మధ్యన ఒక ఏప్రిల్ నెలలో వచ్చానండి. వచ్చాక అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నా పూర్తి విశ్వాసం నాకు ఇప్పుడు పుడతారేటి 23 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానండి. కానీ ఆ గర్భఫలం మరి యాపిల్ ఇచ్చి దేవుడిని పుడతారు పో అన్నారండి అయ్యగారు. నేను పూర్తిగా విశ్వాసం ఉంచలేదు, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షి. కానీ నాలాంటి దానికి పుడతారేటి అనుకున్నానండి. దేవుడు ఎంత అద్భుతం అంటే ఆ నెల మరి నాకు కన్ఫర్మ్ అయిందండి. మరి నెల కూడా ఎన్నో రకాలు మా తల్లిదండ్రులకి ఎవరికి చెప్పేదాన్ని కాదు. నేను నా భర్త హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళని, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్పేవారండి. నీకు లాస్ట్ని కూడా ఆఖరికి 8వ నెల వచ్చాక కూడా నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండమ్మా, లోపల బేబీ కదలిక ఉందో లేదో, ఒకవేళ కదిలిక అయితే వెంటనే హాస్పిటల్ జాయిన్ అయిపోన్నారండి. నేను అప్పుడు కూడా 8 పూర్తయిపోయండి. స్కానింగ్లు చేయాలన్నారు విశ్వాసంతో. నిండు గర్భిణితోనే హాస్పిటల్ నేను లోపలికి ఖాళీ లేదు, రాలేను, నీవు ఆకలి దగ్గర ఉండి నేను ప్రార్థన చేసుకుని వెళ్తానని విశ్వాసంతో ఆ గేటు దగ్గరే కూర్చుని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. వెళ్తే స్కానింగ్లు అయ్యి చేశారు. అమ్మ జాయిన్ అయిపో, ఇప్పటికే నీకు చాలా ప్రాబ్లంగా ఉంది, మరి నువ్వు జాయిన్ అయిపోవడం మంచిది అన్నారండి. విశ్వాసంతో తండ్రి నీ మీద భారం పెట్టుకుని నేను వచ్చాను, నువ్వే కార్యం చేయాలనుకున్నానండి. ఆపరేషన్ రూమ్లో కూడా చాలా డాక్టర్ గారు అన్నాను, నేను చాలా కంగారు పడిపోయినా బాబు, నువ్వు చాలా గ్రేట్, నిజంగా నేను వెళ్ళిపోయి నువ్వు కాదు అన్నారండి. చక్కటి పాప పుట్టిందండి. అలాగే దేవుడు కార్యం చేస్తే నేను టీవీకి స్పాన్సర్ చేసుకుంటాను. మా అమ్మగారు అనుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని చూపించి వాక్యంలోకి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినమందు ఒంగోలులో ఒక మంచి సాక్ష్యము ప్రజల ముందుకు వచ్చి చెప్పారు. వారు స్కానింగ్ చేస్తే కన్సీవ్ అయింది, స్కాన్ చేస్తే కవల పిల్లలు ఉన్నారు పొట్ట లోపల. అయితే డాక్టర్ ఏం చెప్పాడంటే ఒక బిడ్డే బాగుంది, ఒక బిడ్డ బాగులేదు, మరి ఇద్దరిలో ఒకరు బ్రతకరు, ఒక బిడ్డే బ్రతుకుతుందని చెప్పాడు. ఆ బిడ్డ దేవుడి మీద ఆధారపడింది, ప్రార్థన చేయించుకుంది. మనం అందరం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు రా అని చెప్పాను. అందరూ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరి హస్తనిక్షేపణ చేసి ప్రతిష్ఠ చేసి దేవుని చేతికి అప్పగిస్తే గొప్ప అద్భుతం ఏంటంటే మరి కవల పిల్లలు ఇద్దరు మరి పుట్టారు, ఇద్దరు క్షేమంగా ఉన్నారు. దేవుడు ఇద్దరు బిడ్డలకి జీవం ఇచ్చి కాపాడాడు. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, ఆ బిడ్డలిద్దరిని ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టింది నిన్న.
ఆ బుడంకాయలు ఎత్తుకున్నాను నిన్న. సాక్ష్యం విందాం చూడండి. నా పేరు శ్యామల, మాది రామాయపట్నం దగ్గర కర్లపాలెం. మా అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్తే 5వ నెల స్కాన్లో ఒక బేబీకి ప్రాబ్లం ఉందని చెప్పారు. నేను అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాయి. అట్టిపండు ఇచ్చి ప్రాబ్లం ఏమి లేదు పోయిద్ది పోమ్మా అన్నాడు. మళ్ళా రెండోసారి వచ్చి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అయినా కూడా మళ్ళీ అలాగే అన్నాడు. 2 బేబీలు బాగానే ఉన్నారు. ఒక బేబీని తీసేయాలన్నా కూడా మేము ఉంచుకున్నాము. 2 బాగున్నందుకు అయ్యగారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత పెద్ద శోధన మన మీదకి వచ్చినా మనం అక్కడే నిరీక్షణతో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓడిపోము, మనం నాశనము కాము. మన దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే క్లైమాక్స్ హీరో. చివరిలో వరకు చూస్తాడు, 99 వరకు చూస్తాడు, లాస్ట్లో అలాగ ఆపుతాడు. మొత్తం శోధన అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మోషే మిద్యాను బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. నిర్గమాకాండం బైబిల్లో 2వ పుస్తకం, ఎగ్జోడస్ చాప్టర్ 3 verse 1, 2, 3, 4 చదువు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. రెండో వచ్చిన అందరూ అండర్లైన్ చేసుకోండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ 2వ వచనం గట్టిగా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. నేను 3 అంకెలు చదువుతున్నప్పుడు 2వ వచనం చదవాలి. స్టడీ 1, 2, 3 గట్టిగా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు, అందరు గట్టిగా చదవాలి, అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం ఏంటంటే మండుచున్న పొద కానీ కాలిపోని పొద. ఏంటి? పొద మండుతుంది నడుము నుంచి, కానీ పొద కాలిపోలేదు. ప్రియులరా, మోషే అనేటువంటి ఒక దైవజనుడి గురించి మనకు తెలుసు. మోషే అనేటువంటి వ్యక్తి కొంచెం ఐగుప్తు నుండి పారిపోయి కొంత దూరం వచ్చేసిన తర్వాత ఒక ఇంటి దగ్గర, ఒక బావి దగ్గర ఉంటాడు. బావి దగ్గర ఆగినప్పుడు అక్కడికి ఊరు ప్రజలందరూ అమ్మాయిలు వాటర్ పట్టుకోవటానికి వస్తారు. చివరికి ఒక అమ్మాయి నీళ్లు పోసింది, వారింటికి తీసుకెళ్ళింది. ఏ ఊరు ఏంటి ఎక్కడ అంటే మొత్తం మీద అన్ని చెప్పాడు. ఎవరైనా మన ఇంటికి ఒక మనుషుడు వచ్చాడంటే మనం 1 రోజు 2 రోజులు భోజనం పెడతాం, చూస్తాం. తర్వాత మంచి చెట్లు చూసి చివరికి మోషే సంగతి చూస్తే ఆ ఇంటి వారందరూ మోషే బలమైన వాడు, పనికి వస్తాడు, పని చేస్తాడని చెప్పి ఆ మనుషుడిని ఇంట్లో ఒక మంచి పని అప్పగించారు. మోషేకి మందరం మేపేటువంటి పని అప్పగించారు. చివరికి ఆ ఇంటి అమ్మాయినే మోషే పెళ్లి చేసుకోవటం కూడా జరిగింది. ఒక్కొక్కళ్ళకి అల్లుడు వచ్చి పడితే అలా వచ్చి పడతాడు. ఎలాగా చెప్పరే మీరందరూ? వారు ఎంత ఆనందపడిపోయి ఉంటారు. మొత్తం మీద ఎలా చెదిరిపోయినా కానీ అల్లుడిని దేవుడు మా ఇంటికి తోడుకొచ్చాడని అనుకున్నారో మరి ఏంటో, ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేశారు. మోషే అనేటువంటి మనుషుడు తన మామగారు మంద, తన మామ పేరు ఇత్రో, మామగారు మందను మేపుతానికి వెళ్తూ ఉన్నాడు. రోజు తోలుకెళ్తున్నాడు, తోలుకొస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా భోజనం పట్టుకెళ్ళటం, మొత్తం మీద అంత బాగానే జరిగింది. ఒకరోజు ఆ హోరేబు పర్వతము,
దానిని దేవుని పర్వతం అని కూడా పేరు పెట్టారు. హోరేబు పర్వతం అనేటువంటి పర్వతం మీదకి ఈ మందలను, గొర్రెలను తోలుకుని వెళ్ళాడు మోషే. తోలుకుని వెళ్తే గొర్రెలు మేస్తూ ఉన్నాయి. నేను కూడా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి చూశాను. నేను కూడా ఆ ప్రాంతాన్ని ముమ్మారు దర్శించాను. అసలు ఏంటిది ఆశ్చర్యం ఏంటి చెప్పనా మీకు, అద్భుతం ఏంటి చెప్పనా మీకు. ఆ రోజు మోషే చూస్తున్నప్పుడు మండుతున్న పొద ఈ రోజుకి పొదలాగే ఉంది. అది ఎంత ఆశ్చర్యం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే మోషే గొర్రెలు మేపుతున్నాడు. మోషే ఒక చోట నిలబడి గమనిస్తూ ఉన్నాడు. దూరం నుండి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద నాలుకలతో అగ్ని బయటకు వస్తూ ఉంది. ఏంటి ఇక్కడ ఫైర్ అవుతుంది ఏంటి, అగ్ని నాలుకల కింద బయటకు వస్తుంది, తగులడిపోతుంది ఏంటి అని చూశాడు. చూసినప్పటికీ చెట్టు కనబడుతుంది. చెట్టు నడిమి నుండి అగ్ని నాలుకలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలాసేపు ఏదో చెట్టు మీద ఏదైనా పిడుగు పడిందా లేకపోతే ఎందుకు తగలడిందో అనుకున్నాడు. మళ్ళీ చూస్తూ ఉంటే చెట్టులాగా ఉంది, కానీ చెట్టు తగులెడుతూ ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అర్థమవుతుంది కదా మీ అందరికీ. చెట్టులాగా ఉంది, చెట్టు తగులడిపోతూ ఉంది. పైగా తగులడేది కూడా కిందకి వెళ్ళలేదు, మంట నడిమి నుండి పైకి వెళ్తూ ఉంది. చదవండి, అక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో 2వ లైను, అతడు చూచినప్పుడు అగ్ని వలన, దేని వలన చెప్పాలి, అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రియులరా, మోషే చూస్తున్నప్పుడు చెట్టు తగులెడుతుంది సగం నుంచి, కానీ చెట్టు తగులెడుతున్నప్పుడు ఆకులాగే ఉన్నాయి, కొమ్మలాగే ఉంటున్నాయి, కానీ ఆ నడిమి నుండి మాత్రం అగ్ని మాత్రం బలముగా బయటకు వస్తావు. ప్రియులరా, అప్పుడు మోషే, ఇది చాలా విచిత్రంగా ఉంది, ఏదైనా తగులడిపోతే ఏమవుతుంది, బూడిదైపోతుంది, కానీ ఇది బూడిది కాని మంటగా ఉంది. నేను మన వాక్యము ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు కాలిపోలేదు? రాజుగారు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, కాలిపోలేదు. ఏంటి, అగ్నిలోకి వెళితే కాలిపోకపోవటం ఏంటి? అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, అగ్ని దేవుని చేతిలో ఉంటుంది. ఏంటి? అగ్ని దేవుని చేతిలో ఉంటుంది. బాగా గమనించండి. దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, పాలలో వెన్న మనం ఎలా తీస్తామో, ఇందులో పాలలో వెన్న ఎలా తీసేస్తామో తెలివితేటలుగా గడ్డ కట్టించి దాన్ని, ఆ గడ్డను ఏం చేస్తాం, చిలకరించి లోపలున్న శ్రేష్టమైనదంతా తీసేస్తాం. అప్పుడు మళ్ళీ మజ్జిగలాగా ఉంటుంది. పాలు ఉంటే పాలు వెన్న తీసేస్తాం. మనకే ఇంత తెలివి ఉంటే అగ్నిలో వేడి తీయలేడా ఆయన? ఆమేన్, హల్లెలూయా. అగ్నిలాగే ఉంటుంది, కాలిపోతున్నట్టే ఉంటుంది, కానీ వేడి లేని అగ్నిగా మార్చగల సమర్థుడైన. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం పాలలో వెన్న తీసినట్టుగానే అగ్నిలో వేడి తీయగల దేవుడు. పొద నీకు నాకు సూచనగా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మను బయలుపరిచేది ఏంటంటే, ఎన్నో రకాల శ్రమలతో తగులడిపోతున్నావు, అయినా బ్రతుకుతున్నాం మనం. ఎన్నో కష్టాలు, బాధలు మనల్ని కృంగదీస్తున్నాయి. చనిపోతామేమో అనుకుంటున్నాం, కానీ చనిపోవట్లేదు. ఎవరైనా పెళ్ళికి పిలిస్తే ఎలాగెళ్తాం మనం? ఇంటి నిండా అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు వాళ్ళందరూ వచ్చి తిడుతున్నారు అనుకోండి, మనకు ఎన్ని రోగాలున్నా ఎవరైనా వచ్చి అమ్మా మీరు తప్పకుండా పెళ్ళికి రావాలని పిలిస్తే మనం ఎలా రెడీ అవుతాం? మీరు ఎలా రెడీ అవుతారు? ఎందుకు వచ్చిందిలే, ఎన్నో చాలా శ్రమలు ఉన్నాయి కదా అమ్మా, భోజనం చేసి వెళ్ళిపోతామమ్మా, అక్షంతలు వేసి వెళ్ళిపోతామమ్మా అంటావా? పెళ్ళి కూతురును మించిపోయి రెడీ అవుతావు నువ్వు. లిప్స్టిక్లు రాసుకుంటాం, మనది అయిపోతే పక్క వాళ్ళది కూడా రాసుకుంటాం. ఇంకా ఇట్లా ఏమంటారు,
ఏమంటారు? మీరు ఇంకా అక్కడ దాకా రాలేదా? కాటికి పెట్టుకుంటాం కదా, ఇంకా ఏం చేస్తారు? ముందు రోజు రాత్రి నుంచి ఒక రకమైన బూడిద రాస్తారు అందులోనే. మీరు ఎవరు చెప్పకండి, చెప్తారు. మొన్న ఒకరి ఇంటికి సువార్తకి సడన్గా వెళ్ళాను. సడన్గా వెళ్తే ఆ ఇంటి ఆమె వైట్ పేస్ట్ రాసుకుని కూర్చుంది. నేను సడన్గా దెయ్యమేమో అనుకున్నాను. ఇదేంటి ఇలాగ అయిపోయింది, జుట్టు నల్లగా ఉంది, ఇదంతా క్రీమ్ ఇక్కడ దాకా రాసేసుకుంది. ఈ లోపల అమ్మా అన్నాను, అయ్యి బాబాయ్ పాస్టర్ గారు వచ్చారు అంది. ఈ లోపల అలా హస్బెండ్ పరిగెత్తుకొచ్చి డోరు మూసేసి నాకు అడ్డంగా నిలబడ్డాడు. నేను అన్నాను, నీ భార్య కదా అన్నాను. అవునండి అవునండి అవునండి. మీరు చూడలేనట్టే ఉండండి, సిగ్గుపడిపోతుంది అన్నట్టు. నేను అక్కడ ఎవరికి చెప్పలేదు, మీకే చెప్పాను. మీరు కూడా ఇంకెవరికి చెప్పకండి, ఓకే? అంటే కొంతమంది అదేదో మట్టి, గోదావరి మట్టి అని, ముల్తాని మట్టి అని రాసుకుంటాం. ఎందుకంటే ఎన్ని శ్రమలున్నా సింగారించుకోవడం అంటే రెడీ అవ్వటంలో దేనికి తగ్గం. మనం వస్తువులు లేకపోతే రోల్డ్ గోల్డ్ వేసుకుంటాం, ఎరువు తెచ్చుకుంటాం, అరువు తెచ్చుకుంటాం, బట్టలు లేకపోతే తెచ్చుకుంటాం, జోళ్ళు అంతా మెరుపులు తలుకు తులుకుమంట. అసలు ఈమెకు అప్పులు ఉంటాయా అన్నట్టు తయారైపోతాం మనం. అయినా అలాగే ఎందుకు బ్రతుకుతున్నామంటే మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ పక్కనేమో బాధలుంటాయి, ఓ పక్కన సమస్యలు, ఓ పక్కన రోగము, ఓ పక్కన అన్యాయం జరిగింది. అయినా నీ శరీరము, నీ మెయింటెనెన్స్ తగ్గకుండా బ్రతుకుతున్నావంటే కాలిపోతున్నటువంటి పొదగా ఉన్నావు, కానీ దేవుడు నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ పొద, నీ ఇల్లు, నీ ఇంటిలో, నీ వ్యవస్థలో పెద్ద పెద్ద మంటలు అందరికీ కనపడతాయి, కానీ దేవుడు ఒక గొప్ప సాక్షిగా నీ పొదను కాపాడుకోబోతా ఉన్నాడు. బలమైన సాక్ష్యము నీ నోట దేవుడు పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషే ఆ పొద వంక చూస్తున్నాడు. ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది పొద నడిమి నుండి నాలుకలుగా, అగ్ని నాలుకలు బలముగా వస్తున్నాయి, కానీ పొద కాలిపోవట్లేదు. ఏంటి? చదవండి, అక్కడ కిందకి వెళ్దాం. ఎస్, ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఎస్ చదవండి 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు. అందరు బైబిల్ ఉన్నవారు చూసుకోండి, చదవండి. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకోలేను. ఆమేన్. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. కాలిపోతున్న పొదను మోషే చూశాడు, కానీ ఆ పొద తగులెడుతుంది, మండిపోతుంది అగ్నితోటి, కానీ పొద కాలిపోలేదు. అతనికి డౌట్ వచ్చింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. చాలామందికి డౌట్ వస్తుంది మన గురించి. వీళ్ళకి ఇంత రోగం ఉంది, ఈమెకి ఇన్ని అప్పులు ఉన్నాయి, వీళ్ళు ఇంత మోసపోయారు, వీళ్ళకి ఇంత అన్యాయం జరిగినా వీళ్ళు మాత్రం ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు, వీళ్ళు మాత్రం ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నారు, దేనికి తగ్గట్లేదు, ఎప్పుడు షాపింగ్ చేస్తున్నారు, ఎప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నారు, ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు, వీళ్ళకి ఏం అనిపించట్లేదని ప్రజలకి వింత కాబోతుంది. కానీ నీవు తగులడుతున్నట్టు కనపడుతున్నావు, కానీ నిన్ను దేవుడు ఆవరించాడని జ్ఞాపకం చేసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి అగ్ని గుండముగా మారిపోయిన కుటుంబము, ప్రేమించే మొగుడోడు కూడా మూర్ఖుడిగా మారిపోతాడు. ఒకసారి ప్రేమించే ప్రియురాలు కూడా మూర్ఖురాలుగా మారిపోతుంది. ఒక్కొక్కసారి పిల్లలు కూడా చాలా దుష్ట ప్రవర్తనలోకి వెళ్ళిపోతారు. ఎన్ని రకాలుగా పరీక్షలు ఎదుర్కొంటున్నా కానీ నీ పొద కాలిపోదు, నీ ఇల్లు నాశనము కాదు, నీ ఇల్లు దేవుని మహిమతో నింపబడి ఉంటుంది. ఎంత ఆస్తి పోయినా, ఎవరు నీకు అన్యాయం జరిగించినా, మరలా 7 times 7 రెట్లు దీవెన నీకు వచ్చి ప్రాప్తి కలుగుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషే అప్పుడు అనుకుంటున్నాడు, ఏంటో ఈ వింత నేను చూడాలనుకుంటున్నానని చెప్పి మోషే నెమ్మదిగా పక్కకు వచ్చి చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులరా,
ఈరోజు ఆశీర్వాద వర్తమానం ఏంటంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట మీకు చెప్పమన్నాడు. ఈరోజు మరలా ఒక వింత కార్యము మీ జీవితంలో జరగబోతూ ఉంది. మీ బంధువులకి, మీ స్నేహితులకి, రక్త సంబంధులకి అందరికీ వింత కనబడబోతూ ఉంది. నీలో ఉన్న చింతని ఆయన వింతగా మార్చబోతా ఉన్నాడు. నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చబోతున్నాడు. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ జీవితంలో ఒక వింత కార్యము చేయబోతున్నాడు. ప్రజలందరూ వింతగా చూస్తారు. ఎలా ఇల్లు కట్టావు, ఎలాగ అప్పులు తీరిపోయినాయి, ఎలాగ పెళ్లి చేసావు, ఎలా భూమి కొన్నావు, ఎలాగ ధనవంతునిగా మారిపోయావు, ఎలాగ భర్తను రక్షించుకున్నావు, ఎలాగ భార్యను రక్షించుకున్నావు, ఎలాగ బిడ్డలను కన్నావు. ఇదంతా కూడా ప్రజలకు అర్థం కాని సూచక క్రియలు దేవుడు నీ జీవితంలో న్యాయముగా చేయబోతా ఉన్నాడు. ఈ మాట నాదే, ఈ వాగ్దానం నాకే, దేవుడిచ్చాడని నమ్మి విశ్వసిస్తే చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని కేకలు వేస్తూ స్తోత్రము చెల్లిస్తూ దేవుని ఎదుట గోల చేయండి. ఎందుకంటే పొద మండుతుందే కానీ అది కాలిపోలేదు. మండుచున్న పొద నుండి మోషేను పిలిచిన ఆ దివ్య స్వరమును వినగోరెదవా. ఎంత అద్భుతమైనటువంటి మాటను పాటగా రాశాడు భక్తుడు. ఆ పొదలో నుండి స్వరం వస్తుంది. ఆమేన్. మీరు కొందరు అనుకుంటారు, నా గుండె కాలిపోతుంది. ఆఫీసులో ఉండి అనుకుంటారు చాలామంది, నా గుండె కాలిపోతుంది. పొలం పని చేస్తూ పొలంలో కూర్చుని నా గుండె కాలిపోతుంది. ఇన్ని సమస్యలు నేను తట్టుకోలేను, ఇన్ని అవమానాలు నేను తట్టుకోలేను, ఇంత అన్యాయం నేను చూడలేను, చనిపోతే నయమని అనుకుంటున్నావు కదా. నిన్ను చనిపోవటానికి కాదు వచ్చింది కష్టం, నువ్వు పారిపోవటానికి వచ్చింది కష్టం కాదు. దేవుడు మహిమపరచబడటానికి నీ జీవితంలో ఈ అగ్ని వచ్చింది. అగ్ని ఉంది కానీ చూసే వాళ్ళకి నువ్వు తగులడిపోతావు అనుకుంటారు, కానీ నీవు తగులాడవు. ఎందుకంటే ఆ అగ్ని శ్రమలలో దేవుని మహిమ నీతో ఉన్నది. మీకు చెప్తున్నాను ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్ముడు ఉదయం నుంచి ఒక మాట మీకు చెప్పమన్నాడు. ఈ దినము ప్రత్యేకమైన దినము, ఏదో ఒక వింత జరగబోయే దినము, ఏదో ఒక ఆశ్చర్యమైన కార్యము 24 గంటల్లో మీ పట్ల దేవుడు జరిగించునుగాక. విశ్వసిస్తే ఈ క్షణమే నీ జీవితంలో చూస్తావు. మీరందరూ విశ్వాసం ఉంచండి, ప్రభువుని స్తుతించండి. ఏదో ఒక విడుదల ఇవ్వబోతా ఉన్నాడు, ఏదో ఒక డెలివరెన్స్ ఇవ్వబోతా ఉన్నాడు, ఏదో ఒక స్వస్థత కార్యం చేయబోతున్నాడు, ఏదో ఒక వింత నీ పట్ల చేయబోతా ఉన్నాడు. నీకే అర్థమవుతుంది, తెలియకుండా నా నుండి సైతాను పారిపోయిందని. మోషే అంటున్నాడు, ఏంటి వింత? చదవండి ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు. ఆ అందరూ ఆశ్చర్యంగా నోట్ చేసుకోండి, ఈ పొద ఎలా కాలిపోలేదు. వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, అసలు వీళ్ళు బ్రతకూడదు, ఎలా బ్రతుకుతున్నారు? ఈమె బ్రతకూడదు, ఏమందుకు బ్రతుకుతుంది? ఈ మనుషుడికి ఇంత అన్యాయం జరిగింది, ఎలా బ్రతుకుతున్నారు వీరు? లోకమంతా అనుకుంటారు, కానీ నీవు మాత్రము పచ్చని ఒలీవ మొక్క వలె సాక్షిగా ఉండబోతా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. ఒలీవ చెట్టు యొక్క స్పెషల్ ఏంటంటే, ఏ చెట్టుకైనా నీళ్లు పోయాలి, ఏ చెట్టుకైనా చేయాలి.
ఒలీవ చెట్టుకి నీళ్లు పోయిన అవసరం లేదు. ఒలీవ చెట్టు ఎక్కువ బ్రతకటమే రాయి ఉన్న చోట బలంగా బతుకుతుంది. అది ఎక్కడ బతుకుతుంది? రాయి ఉన్న చోట చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుంది. నీరు దొరకని రాతిలో కూడా అది నీరు తీసుకోగలదట. అంత గొప్ప లక్షణము ఆలివ్ ట్రీకి ఉంది. దానిని ఎవ్వరు చూడకపోయినా సరే అది ఎదుగుతూ ఒదుగుతూ అనేక మందికి ఒక ఔషధముగా మారిపోతుంది. నీ జీవితంలో అప్పు పుట్టని దరిద్రంలో ఉన్నా సరే నీ ఒలీవ మొక్క వలె ఎదుగుతావు. ఎన్ని అప్పులున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని సమస్యలున్నా నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఎంత బలమైన అగ్ని నిన్ను ఆవరించినా కానీ నీ కుటుంబము నాశనము కాదు, నీ బిడ్డ నాశనము కాదు. దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఎలా కాలిపోలేదు, వీరు ఎలాగ పాడైపోలేదు, ఇంకా ఈ ఊర్లో ఉన్నారా, ఎలా బ్రతుకుతారని అనుకుంటారు అందరూని. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ అన్యాయం జరిగిందనుకున్నావో అక్కడే దేవుడు తలగా నిన్ను నియమిస్తా ఉన్నాడు. అనేక మంది ఈ వింతను చూడబోతున్నారు. ఆమేన్. మోషే అంటున్నాడు, ఏంటో ఈ వింత నాకు అర్థం కావట్లేదు. చెట్టు చెట్టులాగే ఉంది, చెట్టు నడిమి నుండి అగ్ని మండుతున్నది. హల్లెలూయా. కుటుంబం కుటుంబంగానే ఉంటుంది, అప్పుడే ఉద్యోగం వస్తుంది. శ్రమలు శ్రమలుగానే ఉంటాయి, దరిద్రం దరిద్రంగానే ఉంటుంది, అప్పుడే బిడ్డకు పెళ్లి కుదురుతుంది. అన్ని సమస్యలు ఉంటాయి, అప్పుడే గర్భం ధరిస్తావు. ఏదో ఒక జీవపు ఊటగా మహా అగ్ని శ్రమలలో దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అప్పుడు అంటున్నాడు మోషే, ఏంటో ఈ వింతని చూడటానికి వెళ్తే ఆ వింత ఏం జరిగిందంటే మండుతున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మోషే. అమ్మ బాబోయ్, ప్రభువా నువ్వా? ఎస్ మోషే, నేను నీతో మాట్లాడుతున్నాను, చెప్పులు ఇడిచిపెట్టన్నాడు. చెప్పులు ఇడిచిపెట్టాక మోషేతో దేవుడు మాట్లాడాడు. నా ప్రియ సహోదరులరా, సాదృశ్యంగా తీసుకుంటే మండుచున్న పొద నీకు నాకు సాదృశ్యముగా ఉంది. అగ్ని లాంటి శ్రమ ఆవరించిన కానీ పరిశుద్ధాత్ముడు అగ్నిలో ఉన్నాడు. నీలో నుండి ఒక సాక్ష్యాన్ని ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ శ్రమలో బాధలు పడుతున్నావు కదా, అయినా నిన్ను పరీక్షించాడు కనుక నీలో నుండి ఒక మిషనరీని దేవుడు బయట తీయబోతా ఉన్నాడు. నీలో నుండి ఒక సువార్థికుడు రాబోతా ఉన్నాడు. మీ కుటుంబం నుంచి ఒక సువార్థికురాలు రాబోతా ఉంది. అనేక మందికి రాజ్య సువార్తను ప్రకటించేవారుగా, అనేక మందికి దీవెన ప్రకటించేవారుగా, అనేక మందికి రాజుల బిడ్డలుగా నీ కుటుంబంలోంచి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అనేక మంది పాలకులను ఇవ్వబోతా ఉన్నాడు. ఏంటో ఈ వింతని లోకస్తులందరూ చూడటానికి రాబోతా ఉన్నారు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మండుచున్న పొద, పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. శ్రమలతో పరిస్థితులు తారుమారవుతున్నాయి కానీ నీ పని ఆగలేదు, నడుస్తుంది. నీ వ్యవస్థ నడుస్తుంది, నీ కంపెనీ నడుస్తుంది, నీ పని, నీ వ్యవసాయము, నీ పాడి, నీ పంట, నీ పిల్లలు, ఏది ఆగదు. అన్ని వైభవంగానే జరుగుతాయి. గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు కనుక జరుగుతూ ఉంది. నీ ఇల్లు కాలిపోదు, నీ బ్రతుకు కాలిపోదు, నీవు నాశనము కావు. ఒక వింతగా దేవుని కొరకు ఉండబోతా ఉన్నావు. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి ఒక వింత కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. బలమైన వింతను చూడబోతా ఉన్నావు. ఈ అప్పులు ఎలా తీరుతాయని ఏడుస్తున్నావా? బ్రతుకు తెరువు లేదు, చాలా కష్టంగా ఉంది, ఎలా జీవించాలని అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా పాపాలు క్షమించి యేసయ్యా, తెలుసో తెలియక నీకు దూరంగా బ్రతికినేమో, నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. అందరూ కూడా చేతులు పైకి ఎత్తినప్పుడు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నా చేయి పట్టుకో యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నువ్వు కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నీ కృప కావాలి.
నీవు ఉంటే నాకు చాలు బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, తలపైన పెట్టుకోండి. మండుచున్న పొద గురించి నాతో మాట్లాడావు. నిజముగా నాకున్న కష్టాలు ఎవరికీ లేవనుకుంటున్నాను. ఈ కష్టాల్లో నేను బ్రతకలేను, ఈ అవమానము భరించలేనని ఏడుస్తున్నావా? దేవుడు ఒక వింత కార్యం చేయబోతున్నాడు, ఒక వింత కార్యం చేయబోతున్నాడు. పాలలో వెన్న తీసినట్టుగానే నీ అగ్నిశ్రమలలో కూడా వేడిని తీసేస్తాడు ఆయన. చూసేవారికి అందరికీ సమస్య కనబడుతుంది, కానీ అందులో నుండి ఒక సాక్షిగా నువ్వు బయటకు రాబోతున్నావు. బలమైన సాక్ష్యం చెప్పబోతున్నావు. ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను 2 అంతలుగా దీవించు, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు బాబు. నా ఇంటికి నువ్వు రాజుగా ఉండాలి, నా బ్రతుకులో నువ్వు రాజుగా ఉండాలి. నా జీవితాంతము నిన్ను సేవిస్తాను, నా జీవితాంతము నిన్ను పూజిస్తాను. నువ్వు నా కొరకు సిలువలో గాయపరచబడ్డావు, ఆ రక్తం ద్వారా నా పాపాలు కడిగేవని నమ్ముతున్నాను. అందరూ ప్రార్థన చేయండి. నన్ను బాగుచ్చి, నన్ను ఆశీర్వదించి. ఎక్కడున్నవారు అక్కడే, బయట ఉన్నవారు, గార్డెన్లో ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, గేట్ దగ్గర ఉన్నవారు, మీరు ఎక్కడుంటే అక్కడ 2 చేతులు తలపైన పెట్టుకొని నన్ను 2 అంతలుగా దీవించు. ఇదే సమయము ఒక స్పెషల్ అనాయింటింగ్ మనల్ని తాకుతుంది, ఒక అభిషేకం మన మీదకి రాబోతుంది. నీ చేతుల మీదుగా, శిరస్సు మీదుగా, గుండె మీదుగా నీ ఆర్గన్స్ని తాకుతూ బ్లడ్లో కలుస్తూ అది నరాల్లోకి, మాంస కండరాల్లోకి వెళ్ళి పాదాల వరకు దిగజారుతుంది. అహరోను గడ్డం మీదుగా కారిన పరిమళ తైలం వలె అభిషేకము దిగిపోతూ ఉంది. అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలని వచ్చేవో యేసు నామములో అడుగు. పొద కాలిపోదు, నీవు నాశనము కావు. చదువు ఆగిపోయిందని ఏడవకు, ఉద్యోగము ప్రయత్నించని రాలేదని ఏడవకు, గర్భఫలం వచ్చినట్టు వచ్చి పోయిందని ఏడవకు, అసలు గర్భమే రాలేదని నేను ఏడుస్తున్నావేమో. ఒక వింత కార్యము జరగబోతూ ఉంది. కవల పిల్లలనే జన్మనిస్తాను. ఒక మంచి ఇల్లు నీ చేతాన్ని కట్టిస్తాడు. ఆయన నిన్ను తలగానే చేస్తున్నాడు. ఒక బలమైన ద్వారము నీ పట్ల తెరవబోతూ ఉన్నాడు. ఒక మంచి స్నేహాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక శుభకార్యము నీ పట్ల తలపెడుతూ ఉన్నాడు. ఒక శుభకార్యము ఆయన చేయబోతూ ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. చేతులు దించి నమస్కరించి యేసుని పూజించండి. యేసయ్యా యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. అడగండి మీకు ఏం కావాలో. ఏం కావాలని అనుకున్నావో ప్రభువా నీ దాసుడు హస్త నిక్షేపణ చేస్తుండగా నీ మహిమ నాకు దయచి, నీ అభిషేకం నాకు దయచి. నా పొద కాలిపోదు అని చెప్పావు. నా పొద అనేక మందికి ఒక వింతగా ఉండబోతుందని చెప్పావు. నీవు ఉన్నావయ్యా. నా చెయ్యి విడిచిపెట్టలేదు బాబు. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Lord, thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. గొప్ప వింత కార్యాన్ని జరిగించబోతున్నా దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరదాం. మన పొద కాలిపోదని తన ప్రవక్త నోటి నుంచి ప్రభు ఇచ్చిన మాట నమ్మదగదని నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరదాం. అవును, మనం నాశనం కావు. గొప్ప వింతగా ప్రభు అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ప్రార్థనలో ఎక్కిపిద్దాం. మా మంచి తండ్రి, మా మంచి కాపరి, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు తండ్రి, నువ్వు సర్వోన్నతుడవు అయ్యా, నువ్వు సజీవుడవు తండ్రి, ఉన్నవాడు అనువాడవు తండ్రి, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల
సర్వశక్తిమంతుడైన దేవుడవయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన నలిగిపోతున్న మా జీవితంలో, అలసిపోయిన మా జీవితంలో ఇక ఎక్కడనైనా మాకు నెమ్మది లేదు, మా వల్ల కాదు అనుకున్న మా జీవితాలలో తండ్రి అద్భుతమైన నీ మాటను, నీ జీవ వాక్కును పంపించి మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి. రాజా నీకు వందనాలు తండ్రి. ఇదిగో మా జీవితాల్లో పొద కాలిపోలేదు, నువ్వు మాతో ఉన్నావు. ఒక గొప్ప వింతైన సాక్ష్యాన్ని మా జీవితాల్లో నువ్వు ఇవ్వబోతావని ప్రవచించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చే నెల తైలాభిషేకంలో మా నోట గొప్ప సాక్ష్యం ఉంచుదువుగాక, మేమందరం నీకు సాక్షులుగా నిలబడదుముగాక. మీరే కృప చూపించమని వేడుకొనుచున్నాను. నమ్మిన ప్రతి ఒక్కరికి నీ మహిమను చూపిస్తావు బాబు. దేవా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుటకు సర్వశక్తిమంతుడవు, నువ్వు అబద్ధమాడుటకు నరుడవు కాదయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఓ గొప్ప వింతను మేము చూడబోతున్నాం, మేము అనుభవించబోతున్నాం, సాక్షులుగా మేము ఉండబోతున్నాం. మా నోటి నిండా నువ్వు కలుగు చేస్తున్నావు, నవ్వు కలుగు చేస్తున్నావని మేము నమ్ముతున్నామయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసినందుకు వందనాలు, ప్రతి హృదయ భారాన్ని తీసివేసినందుకు వందనాలు, గొప్ప ధైర్యంతో నువ్వు నింపినందుకు వందనాలు, గొప్ప సంతోషంతో నువ్వు నింపినందుకు వందనాలు, గొప్ప సమాధానంతో నువ్వు నింపినందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప సాక్షులుగా నిలవబెట్టమని దేవా నీ వాక్కును విడుదల చేసిన మా ప్రవక్తను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంకను గొప్ప ఆరోగ్యము దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రపంచానికి దీపస్తంభం వల్లే మీరు దేవా అనేకులకు వెలుగునిచ్చినట్లు మీరు వాడుకోమని వేడుకొనుచున్నాను. కొలత లేని ఆత్మతో మీరు వాడుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. దేవా నీ సేవకు నుంచి వచ్చిన ప్రతి మాటను నువ్వు స్థిరపరుస్తున్నావు, ఘనపరుస్తున్నావు, అనేకుల జీవితాల్లో వెలుగుగా నింపుతున్నావు బాబు. దేవా నీకు ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ నువ్వు దీవించావని, మమ్మల్ని అందరినీ నువ్వు బలపరిచావని, మమ్మల్ని అందరినీ గొప్ప చేసావని మేము నమ్ముతూ నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు దివ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.